ఎస్ఎంఎల్ మొత్తం వస్తుందా? బా ఎంత పడుతుంది తెలియదు అన్న, 2000 అంటే. గైస్ చెప్పాను కదా కోటిలో తక్కువ ఉంటుందని. ఎంత ఉంది బే కిतना? 800 గైస్ 800కి విత్ ఫిట్టింగ్ నీట్గా వచ్చింది. शॉप का नाम क्या है? संतोष 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 సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్. సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్ అంట. సో ఎవరైనా వస్తే ఈ షాప్కి రండి. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ మనకి తక్కువ దొరుకుతాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. మన బైక్ అయితే ఫుల్ దుమ్ముగా ఉంది. రేపు మన బైక్ని రెడీ చేసేద్దాం. ఇది మన బైక్. సో ఆబ్వియస్లీ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు ఉంది. చూడండి, వాష్ చేద్దాం ఫస్ట్ క్లీన్గా, తర్వాత ఒక్కొక్కటి చేపిద్దాం. రోజైతే చాలా పని ఉంది మనకి. హాలిడే దొరికింది నాకు ఈజీగా. హాలిడే అంటే నైట్ షిఫ్ట్. వ్యూ ఎలా వస్తుందో తెలియదు. బైక్ అయితే అంతా రెడీగా ఉంది. బట్ ఎటు వచ్చేసి మనకి బ్యాక్ టైల్ ల్యాంప్ ఐడియా ఉందా? లాస్ట్ టైం భీమవరం రైడ్ అయిన తర్వాత ఇది ఫుల్ హీట్ అయిపోయి మెల్ట్ అయిపోయింది. సో ఈరోజు ఇది చేయిద్దాం. ట్యాంక్ మీద కొంచెం డార్క్ స్క్రాచెస్లా పడిపోయి ఇది కూడా చేయిద్దాం. అండ్ ఆల్సో మనకి ఈ లోగో చాలా వరకు టేర్ అయిపోయింది బోత్ సైడ్స్. సో ఎరేజ్ అయిపోయింది అలాగా. సో ఇది చేయిద్దాం. బైక్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేద్దాం. అంటే బైక్ మీద ఏమేం మోడిఫికేషన్స్ చేయించాలి మన ట్రావెలింగ్కి తగ్గట్టు అలా ప్రతి వ్లాగ్లో చెప్తాను. అండ్ ప్రతి వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తాను. అండ్ ఆల్సో లైక్ కంటెంట్ ఎదరకూడదాం. ఆబ్వియస్లీ మన కంటెంట్ బాగుంటేనే కదా అందరూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసేది. ఇప్పుడు కూడా నేను ఆగి ఒకసారి చెక్ చేసుకోవాలి నా ఫుటేజ్ ఎలా వస్తుంది అని చెప్పి. నా ఒక సర్వీస్ సెంటర్ చూశాను. ఐ మీన్ సర్వీస్ సెంటర్ కాదు, షోరూమ్ చూశాను. కొత్తగా పెట్టారు రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదాం లైక్ ఎక్కడ ఉంది దగ్గరలో సర్వీస్ సెంటర్ అని చెప్పి. సో వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు ఒకటి. అండ్ దెన్ వీ క్యాన్ ప్రొసీడ్. చూడండి గైస్, పక్కన ఉండే ఆబ్జెక్ట్స్ మనకి మంచిగా కనిపిస్తాయి. ఐ థింక్ రికార్డ్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ ఆపోజిట్ రోడ్లో ఉంది సర్వీస్ సెంటర్, ఐ మీన్ షోరూమ్. సారీ, మల్టిపుల్ టైమ్స్ నేను రాంగ్ చెప్తున్నా. సో షోరూమ్కి వెళ్ళి కనుక్కుందాం ఇక్కడ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో. అండ్ ఆల్సో మైక్ అప్గ్రేడ్ అయితే చేయట్లే ప్రజెంట్. మైక్ ఇదే చాలా బాగా వస్తుంది సౌండ్ కానీ అంతా బైక్ది. మంచిగా రెడ్ రోస్టర్ సౌండ్ మీకు వినిపిస్తుంది కదా. డీటెయిలింగ్ బే అని చెప్పి ఒకటి ఉండాలి, లైక్ కార్ వాష్. ఐ థింక్ బైక్ కూడా చేస్తారు అనుకుంటా. అడుగుదామా? బైక్ చేస్తారా? ఓకే, సో బైక్ ఇచ్చేద్దాం, ఫుల్ వాష్ చేపిద్దాం. చలో, ఫుల్ ఎండ ఉంది గైస్ కంప్లీట్. బ్రో బైక్ వాష్ అవుద్ది కదా? 350 విత్ ఫోమా? ఫోమ్. చలో గైస్, మన బైక్ అయితే ఆయిలింగ్ చేశారు ఇప్పుడే. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫుల్ వాష్ అవుద్ది. ఫోమ్ వాష్ అయిపోయిన తర్వాత
వచ్చేసరికి మనకి అసలు మొత్తం అందులోంచి ఏదో రబ్బర్ది ఏదో బయటికి ఎగిరిపోయి వచ్చింది, అది పెట్టించాలి ఫస్ట్. గైస్ అక్కడ ప్రెషర్తో కొట్టిన దానికి ఇదేదో బయటకు వచ్చి పడిపోయింది. దేనికి రిలేటెడ్ నాకు తెలియట్లేదు, బట్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువ పెట్టి కొడుతున్నాడు. నేను కొంచెం తగ్గించమని చెప్పాను, తగ్గించినా కూడా ఇది దేనికి రిలేటెడ్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి గైస్. ఇన్ కేస్ మన బైక్ కంప్లీట్ వైట్ కలర్ అయితే ఇలా ఉంటుంది గైస్. భలే ఉంది కదా చూడడానికి వైట్ అయితే. అన్నీ పోయాయి. చలో గైస్ గచ్చిబౌలి వెళ్ళాల్సిందే, తప్పదు. సో ఫుల్ ఎండగా ఉంది. ఇప్పుడు నేను బైక్కి టైల్ లైట్ ఎలా అయినా వేయించాలి ఈరోజు, ఎందుకంటే చాలా కష్టం. అసలు ఎప్పటి నుంచి జాన్ టు ఏప్రిల్ ఇలానే వదిలేసాను బైక్. అసలు అంతగా వాడేవాళ్ళే చూడండి, ఇది కూడా చేయించాలి. సింగిల్ సీట్ ఏసీ ఇదంతా ఇలా అయిపోయింది. బైక్కి అసలు కేరింగ్గా తీసుకోవడం మానేసాను గైస్, చాలా రోజులు అయిపోయింది. ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో వీల్ అలైన్మెంట్ ఇంకొకసారి చెక్ చేయించాలి, ఎందుకైనా మంచిది. అరే బైక్ వెళ్ళట్లేదు. ప్రెజెంట్ ఏంటంటే ట్రాఫిక్ ఉంటుంది, సో మనం ఎంత స్పీడ్కి వెళ్తే అంత ఈజీగా మన బైక్ అంత ఫాస్ట్గా రికవర్ అవుతుంది అనమాట. ఏది స్టక్ అయిందో మరి నాకు అర్థం కావట్లే. అర్థం కావట్లేదు గైస్ ఏం చేయాలో. బైక్ అయితే వెళ్ళట్లే, స్పీడ్ వెళ్ళట్లే, పోయింది. ఇంటర్సెప్టర్ పోయింది. ఇంకా అసలు సౌండ్ ఏంట్రా బాబు, వచ్చా చాలా వరస్ట్గా వస్తుంది గైస్ సౌండ్. నా వల్ల అవ్వట్లేదు గైస్. రే ఆర్పిఎం 5000, స్పీడ్ 40. ఏం చేశారా నా బండిని? ఎయిర్ ఫిల్టర్లోకి వాటర్ వెళ్ళిపోయింది అనుకుంటా గైస్, అదే ఒకటి కొడుతుంది. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయించాలి ఇప్పుడు. లిటరల్లీ నా బైక్లోంచి పాప్స్ వస్తున్నాయి గైస్, పాప్స్. నాకు అర్థం కావట్లేదు నా బైక్ ఏమైందని. నేను ఎప్పుడు వ్లాగ్ చేద్దామన్నా సరే, అసలు ఎప్పుడు వ్లాగ్ చేద్దామన్నా ఏదో ఒకటి నన్ను ఆపేస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి 3 months నుంచి ట్రై చేస్తున్నా ఏదో ఒక వ్లాగ్ చేద్దాం అని. కంటెంట్ ఏదో ఒకటి వెతుక్కొని అయినా నేను చేస్తుంటే నన్ను ఎట్లా ఆపుతుందంటే అసలు లిటరల్లీ. చూడండి బైక్ చూడండి, వెళ్ళదు బైక్ సడన్. అదిగో ఆర్పిఎం చూడండి, ఆర్పిఎం కనిపిస్తుంది కదా, 4000 ఆర్పిఎంకి 60 స్పీడ్ అంట. నేను 4000కి ఒక 80-90 వెళ్తా స్పీడ్. నా బైక్ అట్లా వెళ్తుంది. ఏం చెప్తాను ఇంకా. అరే నెక్సాన్ మీ వాళ్ళరా ట్రాఫిక్ జామ్ అవుతుంది. హోలీ షిట్, వీడొచ్చాడని ఆడ అయిపోయాడన్నాడు. ఆ నెక్సాన్ వాడు ఎందుకు ఆగాడు అసలు నాకు అర్థం కావట్లేదు. రే వెళ్ళండి రా మీరైనా. హాయిగా కార్లో కూర్చొని ఫుల్ ట్రాఫిక్ అంతా జామ్ చేసి భలే ఎంజాయ్ చేస్తారు తెలుసా వీళ్ళందరూ. ఇక్కడ పెద్ద సైకోగాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు బాగా వెళ్తుంది నా బైక్. హే బాగా అయిపోయింది. ఒమేగో హాస్పిటల్స్ అదిగో.
దాని పక్క నుంచి లోపలికి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఏదో వ్యాన్ వెళ్తుంది. సో వెళ్దాం పదండి. నా బైక్ అయితే ఇప్పుడు బాగా అయిపోయింది, కానీ సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. మనం వచ్చిన పని వేరు కదా. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ఒక్కసారి ఇక్కడికి వచ్చా, నాకు బాగా గుర్తు. బట్ ఇదే గైస్ రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్. ఒకసారి వెళ్ళి అడుగుదాం బ్యాక్ టైల్ ల్యాంప్ ఉందామని. ఎదురుగా పెట్టకపోతే మనం నిద్ర పట్టదు కదా. ఆల్రెడీ అక్కడ ఇంకొకటి ఉంది. అండ్ ఆల్సో మర్చిపోయాను చెప్పడం, ఈ సైడ్ మిర్రర్స్ కూడా వేయిద్దాం ఈరోజు. కోటికి పోదాం అన్నయ్యా. టంటడాంగ్ భయ్యా, ఇంటర్సెప్టర్కి బ్యాక్ టైల్ ల్యాంప్ కావాలి. ఇంటర్సెప్టర్కి బ్యాక్ టైల్ ల్యాంప్ కావాలి బ్రో. టైల్ ల్యాంప్ మెల్ట్ అయిపోయింది. ఆహా, నేను యాక్చువల్ ట్రావెల్ చేస్తాను. లగేజ్ ఇక్కడ పెట్టినప్పుడు లగేజ్ అలా క్లోజ్డ్ ఉండిపోయింది దీనికి. సో హీట్కి మెల్ట్ అయిపోయింది. ఈ బోల్ట్స్ తీసి వేయడమే కదా. క్యాబ్ సెపరేట్ అసెంబుల్ మొత్తం వస్తుందా? బా, ఎంత పడుతుంది? తెలియదు అన్న, 2000 దాకా. అంటే మ్యాక్స్ 1800 1500. ఎందుకు అసెంబ్లీ కదా? అసెంబుల్ కాదు బ్రో, నేను ఆల్రెడీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నాకు ఓన్లీ క్యాప్ 500 ఎంత చెప్పారు, 700 పేరంటే. క్యాప్ ఒక్కటి రాదు, బోల్ట్ చేస్తే మనకి ఇది క్యాప్ తీయడం రాదు కదా, లోపలిది వస్తుంది మనకి. బోల్ట్ తీయడం కూడా కష్టం, క్యాప్తో కనెక్షన్ ఉంటుంది కదా. బ్రో హలో బ్రో, ఇది మొన్న టైల్ మెల్ట్ అయిపోయింది కదా బ్యాక్ సైడ్. అదే బ్రో, టైల్ లైట్ అది సపరేట్ ఇవ్వరు అంటున్నారు. మొత్తం అసెంబుల్ కొనుక్కోవాలంటే 2500 అంటున్నారు. అవునా, ఓకే. అయితే 2500 అండి అది. ఓకే ఓకే సరే బ్రో. అదేమి క్లెయిమ్ చేయడం అవదా? ఏమన్నారు? హిమాలయన్దా అయిపోద్ది, సెట్ అయిపోద్దా? ఓకే, ఎంత పడుతుంది? ఇది ఆఫ్టర్ మార్కెట్వి ఉన్నాయి కదా చాలా వరకు, అవి వేయించుకోవచ్చు కదా. ఓకే ఓకే సరే బ్రో. హిమాలయన్ అడుగుతాను ఒకసారి. అయితే ఇక్కడ నార్మల్ 450దా 411దా? 411. ఓకే ఓకే బ్రో. ఓకే ఓకే సరే బ్రో. ఓకే బాయ్ బ్రో. గైస్ హిమాలయన్ 411 ఇచ్చేద్దాం, చూద్దాం ఇస్తారేమో. ఇవ్వకపోతే మనోడిది హిమాలయన్ 411 ఉంది, వాడిని తీసుకొస్తే వాడికి ఇస్తారనుకుంటా. బ్రో హిమాలయన్ 411 ఎల్ఈడి వస్తుంది కదా, టైల్ లైట్. హిమాలయన్ కాదు, హిమాలయన్ వేసుకోవచ్చు అంట బ్రో. ఈ టైల్ లైట్ నాకు ఎంత చెప్పారు తెలుసా? 2500 చెప్పాడు. 2500 నాకు 2500 చెప్పాడు టైల్ లైట్. కానీ ఆ టైల్ లైట్ ఇప్పుడు నేను వైజాగ్ ఫోన్ చేసా, వైజాగ్లో లక్ష్మణ్ బ్రో ఉంటారు కదా, ఆర్ఈ సర్వీసింగ్ మేనేజర్, అతనికి ఫోన్ చేసి అడిగితేనేమో 1300 ఉందని చెప్తున్నారు. 1300, 1300, లైక్ ఆల్మోస్ట్ రెండింటికి కలిపి 1200 డిఫరెన్స్ గైస్. 1200 ఎవరి కోసం ఉండవు ఆ డబ్బులన్నీ చెప్పండి. ఎవడి తిన్న డబ్బులు 1200 ఎక్స్ట్రా
2,500 చెప్పాడు గైస్. లిటరలీ నేను షాక్ అయిపోయా. ఇదేంటి 500 క్యాబ్ వచ్చేస్తుందని చెప్పారు కదా. అట్లీస్ట్ వైజాగ్లో అనుకో గైస్, అనుకోండి, లైక్ వైజాగ్లో అనుకోండి. నాకైతే ఇక ఎంతెందుకు ఈ హిమాలయన్ టైల్ ల్యాంప్ ఉంది కదా, హిమాలయన్ టైల్ ల్యాంప్ వచ్చేసి 1,700 చెప్పాడు నాకు ఇక్కడ గచ్చిబౌలిలో. బట్ హిమాలయన్ టైల్ ల్యాంప్ ఒక్కసారి నేను వైజాగ్ వాళ్ళకి కాల్ చేసి అడిగితేనేమో 1,400 ఉందన్నారు. ఇంకా హిమాలయన్దే కాస్ట్ ఎక్కువ 1,400. ఈ మొత్తం అసెంబుల్ కిట్ కొనుక్కోవాలి కదా, ఓన్లీ క్యాప్ కొనుక్కొని వేసుకోలేము. సో మొత్తం అసెంబుల్ కిట్ మొత్తం కొనాలి బ్యాక్ టైల్ ల్యాంప్ది. అమ్మో. సో ఇప్పుడు ఆ అసెంబుల్ కిట్ మొత్తం కొనాలి అంటే ఇంటర్సెప్టర్ అయితే వైజాగ్ యాక్చువల్ రేట్స్ 1,300 అండ్ హిమాలయన్ది అయితే 1,400. బట్ ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయంటే హిమాలయన్ది 1,700 అండ్ ఇంటర్సెప్టర్ వచ్చేసి 2,500. మళ్ళీ వేయడానికి ఇంకో 200 అండి, అది సపరేట్ ఛార్జ్. మళ్ళీ వీళ్ళు వేసింది లేదో చేసింది లేదో 2 బోల్ట్లు తీసి బిగించిన దానికి ఎంత చేస్తున్నారు. అది మనమే బిగించుకోవచ్చు అసెంబుల్ చేసుకోవాలనుకుంటే. నేను కోటికి వెళ్ళిపోతున్నా గైస్, మొత్తం అన్ని పనులు ఒకేసారి అయిపోతాయి. ఏం లేదు, వెనక టైల్ ల్యాంప్ ఇష్యూ ఒకటి అయిపోద్ది, ముందు ఇంకా వీల్ అలైన్మెంట్ ఒకటి చెక్ చేయించవచ్చు అండ్ ఆల్సో స్టిక్కరింగ్ ఒకటి, 3 ఒకేసారి అయిపోతే అండ్ చీప్ అండ్ బెస్ట్లో అయిపోద్ది. సో బెటర్ ఇన్ హైదరాబాద్ ఎవరైనా బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే, ఇక్కడ వాళ్ళతో మాట్లాడలేకపోతే, ఐ సజెస్ట్ యూ టు గో టు కోటి అండ్ బై ద థింగ్స్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి కొనుక్కోండి, అంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. నేను ఇప్పుడు కోటికి వెళ్తాను, కోటి మార్కెట్ చూపిస్తాను చూడండి. సైలెన్సర్ దగ్గర నుంచి టైర్లు, లైట్లు, మొత్తం A to Z అన్నీ ఉంటాయి. 1 2 అని చెప్పలేం, చాలా ఉంటాయి అసలు. చలో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ షైనింగ్ ఎప్పుడు ఇలాగ ఉండిపోవాలని చెప్పి అక్కడ PPF ఉంది కదా, అది వేపిస్తున్నా. మళ్ళీ షైనింగ్ పోద్ది కొన్ని రోజులు అయిన తర్వాత, డల్ అయిపోద్ది, స్క్రాచెస్ ఇలాంటివి రాకుండా. గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం, యూ కెన్ సీ.